As the Science Day is around the corner, let us know about the world's largest flower, Rafflesia. It is the national flower of Indonesia. It is a parasite and it is mainly found in the countries like Indonesia, Thailand, Philippines, Malaysia. This flower produces a smell called rotten meat smell. Thank you. I'm very happy to explain the project that we made, plant reproduction. సో ప్లాంట్ రీప్రొడక్షన్ దగ్గరికి వచ్చేపాటికల్లా ప్లాంట్లో డిఫరెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు వాటిలో డిఫరెంట్ అవుట్కమ్స్ వస్తూ ఉంటాయి. కానీ ఒక పర్టికులర్ విషయం దగ్గరకు వచ్చేపాటికల్లా ఆ విషయం ఏంటంటే ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ రావాలంటే ఫస్ట్ జరగాల్సింది ఏంటంటే రీప్రొడక్షన్ జరగాలి. ఆ రీప్రొడక్షన్ జరగలేదంటే నెక్స్ట్ జనరేషన్ రాదు. ఈ ప్లాంట్ అనేది ఒక ప్రొడక్ట్ అనుకుంటే ఈ ప్రొడక్ట్ లేకపోతే రీప్రొడక్షన్ అనేది ఉండదు. ఇఫ్ దెర్ ఇస్ నో రీప్రొడక్షన్ దెర్ ఇస్ నో కంటిన్యూటీ. ఇఫ్ దెర్ ఇస్ నో కంటిన్యూటీ దెర్ ఇస్ నో ఫుడ్ సెక్యూరిటీ. ఇఫ్ దెర్ ఇస్ నో ఫుడ్ సెక్యూరిటీ హౌ కెన్ వీ గెట్ ఫుడ్ ఫ్రమ్ plants? Thank you. Hi guys, on the eve of Science Day, I want to explain about photosynthesis and respiration. Light ni use చేసుకొని వాటర్ ద్వారా లీవ్స్లో ఉన్న క్లోరోఫిల్ ద్వారా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవటాన్ని ఫోటోసింథసిస్ అంటారు. ఇక్కడ రెస్పిరేషన్లో CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ని కార్బన్ డైఆక్సైడ్ ద్వారా ఫోటోసింథసిస్ చేసుకొని మనకి ఆక్సిజన్ ఇస్తుంది. ఈ రెస్పిరేషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. డే టైం జరుగుతుంది, అట్ ఎ టైం నైట్ టైం కూడా జరుగుతుంది. ఇట్లా ప్లాంట్ లేకపోతే మనకి ఆక్సిజన్ అనేది రాదు. కార్బన్ డైఆక్సైడ్ ప్లాంట్ యూటిలైజ్ చేసుకొని మనకి ఆక్సిజన్ని లిబరేట్ చేస్తుంది. థ్యాంక్ యూ. మై ప్రాజెక్ట్ ఈజ్ గ్రాఫ్టింగ్. ఫస్ట్ 2 ప్లాంట్స్ తీసుకున్నాము. ఫస్ట్ రెడ్ రోజ్, వైట్ రోజ్ తీసుకున్నాము. ఆ రెండిట్లు కలిపి గ్రాఫ్టింగ్ చేసాము. 3 వీక్స్ తర్వాత ఏమవుతుందంటే ఈ ప్లాంట్లో ఉండేది మొత్తం ఆ ప్లాంట్ మీదకి వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ని గ్రాఫ్టింగ్ అంటారు. మై నేమ్ ఇస్ సాగర్ బాబు. శాఖీయ భాగాల ద్వారా అంటు తొక్కడాన్ని లేయరింగ్ అంటారు. హాయ్ గైస్, మై నేమ్ ఇస్ అనుష. ఇదేమో ఒక ప్లాంట్ తీసుకొని దాన్ని కొమ్మలు పెట్టేసి దాని మీద మట్టి వేస్తే ఒక 3 వీక్స్ తర్వాత